నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు పద్మజ. ముందుగా హెడ్లైన్స్. వెంకోజీపాలెంలో దారుణం. వికలాంగురాలైన బాలికను కరిచి కరిచి చంపిన వీధి కుక్కలు. అక్కడికక్కడే బాలిక మృతి. ఐఎన్ఎస్ కళింగలో మిస్ ఫైర్. నేవల్ ఉద్యోగి అనుమానాస్పద మృతి. దర్యాప్తు చేపట్టిన భీమిలి పోలీసులు. మెగాసిటీగా అవతరించనున్న విశాఖ నగరం. 25 కిలోమీటర్ల మెట్రో రైలుకు ప్రణాళిక. భీమిలి, అనకాపల్లి మున్సిపాలిటీల విలీనంతో 81కి పెరగనున్న వార్డుల సంఖ్య. డిసెంబర్లో ఎన్నికలకు ఏర్పాట్లు. అర్జీదారులతో కిక్కిరిసిన కలెక్టరేట్. వృద్ధులు, రైతుల సమస్యలను పట్టించుకోని అధికారులు. కలెక్టర్కు బాధితుల మొర. అర్హులైన పేదలకు ఇళ్లు కేటాయించాలి. జీవీఎంసీ ఎదుట బాధితుల ఆందోళన. విశాఖ నగరంలో వీధి కుక్కల స్వైర విహారం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఉయ్యాల్లో నిద్రిస్తోన్న వికలాంగ బాలికను కరిచి కరిచి చంపేశాయి. వెక్కోజీపాలెంలో ఈ దుర్ఘటన జరిగింది. కుక్కల నుంచి కాపాడండి మహాప్రభు అంటూ ప్రజలు మొత్తుకున్నా పట్టించుకుని జీవీఎంసీ చేతులు కలాక ఆకులు పట్టుకుంటోంది. స్ట్రీట్ డాగ్స్ నియంత్రణపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలంటూ కమిషనర్ తాజాగా ఆదేశాలిచ్చారు. గ్రేటర్ విశాఖలో సుమారు 70,000 శునకాలు స్వైర విహారం చేస్తున్నాయి. కనపడ్డ వారిపై కిరాతకంగా దాడి చేయడమే కాకుండా ప్రాణాలు తీస్తున్నాయి. వెంకోజీపాలెంలో శారీరక వికలాంగురాలైన మేరీ ఉయ్యాల్లో నిద్రిస్తుండగా వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఉయ్యాల నుంచి రక్తస్రావం కనిపించడంతో స్థానికులు వచ్చి చూసేసరికి మృతి చెందింది. సకాలంలో ఘటనా స్థలానికి 108 సిబ్బంది చేరుకున్నా ఫలితం లేకపోయింది. కుమార్తె మరణ వార్త విని అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు బోరున విలపించారు. రోజురోజుకు వీధి కుక్కల బెడద ఎక్కువ అవుతున్న విషయాన్ని అధికారులకు ఎన్నిసార్లు వినిపించుకున్నా తగు చర్యలు తీసుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు. స్కూలుకు వెళ్లాలంటే అక్కడ చిన్నారులు భయపడుతున్నారంటే కుక్కల బెడద ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. హతమార్చడం జరిగింది. తీవ్ర గాయాలని, ముఖం మీద కూడా చాలా పెద్ద ఘాట్లున్నాయి. పని చేసుకుంటాను. మామూలుగా ఆడవాళ్ళు పనిలోకి వెళ్ళిపోతారు. పాపని ఇంజల్లో వేసి మామూలు పనికి వెళ్ళిపోయారు. అంటే వచ్చి కుక్కలు వచ్చి తీసుకెళ్ళిపోయారు. పెద్ద సదుపాయం లేదు. అంటే కుక్కలు కూడా ఎవరో పెట్టించుకోవట్లేదు. ఎక్కడెక్కడి నుంచి అన్ని కుక్కలన్నీ వచ్చేస్తాను. శుభ్రంగా ఎవరో పెట్టించుకోవట్లేదు. ఘటన జరిగి 4 గంటల తర్వాత శానిటేషన్ సిబ్బంది ఇక్కడికి చేరుకోవడం వారి అలసత్వానికి అద్దం పట్టింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా జీవీఎంసీ కమిషనర్ స్పెషల్ డ్రైవ్ కు ఆదేశాలిచ్చారు. మొత్తం 70,000 కుక్కలు ఉన్నాయి. అయితే దశల వారీగా వీటిని సుమారు ప్రతి సంవత్సరం 10,000 కుక్కలకి స్టెరిలైజేషన్ చేస్తూ ఈ క్రమేణా ఈ డాగ్స్ యొక్క సంఖ్యను తగ్గించడం అనేది ఒక ప్రణాళిక. అయితే ఈ ప్రణాళికలు ఎక్కడైనా లోపం జరిగినట్టయితే మళ్ళీ అది నెక్స్ట్ ఇయర్కి పోస్ట్ పోన్ అవటం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు సంవత్సరానికి 10,000 కుక్కలకి స్టెరిలైజ్ చేయడానికి జీవీఎంసీ నుంచి ప్రయత్నాలు చేయడం జరిగింది. కుక్క కరవటం వల్ల ఒక బాలిక మృతి చెందినట్టుగా మాకు సమాచారం అందింది. మేము వెంటనే టీమ్స్ని పంపించి ఈ స్ట్రే డాగ్స్ని తీసుకెళ్లి వాటిని వేరే చోట వదలడానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవటం జరిగింది. విశాఖ నేవీ ఏరియాలో నేవీ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మిస్ఫైర్ అయిందని చెప్తున్న ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పొరపాటున మిస్ఫైరా లేక ఆత్మహత్య అనే విషయాలు దర్యాప్తులో తేలనుంది. భీమిలి నియోజకవర్గం ఐఎన్ఎస్ కళింగలో తుపాకీ మిస్ఫైర్ అయిన ఘటనలో నేవల్ ఉద్యోగి 38 ఏళ్ల విజయేంద్ర సింగ్ మృతి చెందాడు. విధి నిర్వహణలో ఉన్న విజయేందర్ తన దగ్గర ఉన్న తుపాకీ ఫైర్ అయ్యి కణితిలోంచి దూసుకుపోయింది.
వెంటనే నేవల్ అధికారులు హుటాహుటిన 7 హిల్స్ కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. అయితే సహోద్యోగులు మాత్రం ఆత్మహత్య చేసుకున్నట్లుగా చెబుతున్నారు. భీమిలి పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. గ్రేటర్ విశాఖలో భీమిలి అనకాపల్లి పురపాలక సంఘాలు విలీనం కానున్నాయి. దీంతో ఇప్పటి వరకు ఉన్న వార్డుల సంఖ్య 72 నుంచి 81కి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విలీనం ఆ తర్వాత డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చురుగ్గా సాగుతున్నాయి. మరోవైపు 25 కిలోమీటర్ల మేర 6,000 కోట్లతో మెట్రో రైలు ఏర్పాటుకు టెండర్లు ఖరారు కానున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ నగరాభివృద్దిపై జీవీఎంసీ కమిషనర్ ఎంవి సత్యనారాయణతో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర విభజన తర్వాత గ్రేటర్ విశాఖపట్నానికి మంచి డిమాండ్ పెరిగింది. హైదరాబాద్ తర్వాత రెండో నగరంగా అభివృద్ధి చెందినటువంటి విశాఖపట్నంలో నగరపాలక సంస్థ చాలా ప్రాముఖ్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో నగరంలో పౌరులకు అందుతున్న సౌకర్యాలు సదుపాయాలపై ఆ కమిషనర్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, రాష్ట్ర విభజన తర్వాత రెండో అతిపెద్ద విశాఖ నగరం బాగా అభివృద్ధి చెందింది. ఈ నేపథ్యంలో నగర పౌరులకు అందించి మీ సర్వీసెస్ రాష్ట్రంలో ఇప్పుడు అతిపెద్ద నగరం విశాఖపట్నం. స్ట్రాటజిక్గా దీని లొకేషన్ బట్టి చూస్తే చాలా ఇంపార్టెంట్ సిటీ. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి సహజమైనటువంటి పరిస్థితులు కూడా బహుశా ప్రపంచంలో ఏ సిటీకి ఉండవు. సుమారు 45 నుంచి 50% వరకు గ్రీన్ పార్ట్ సిటీలో ఉంది. కాబట్టి మంచి అనుకూలమైనటువంటి వాతావరణం, భవిష్యత్తులో ఒక సుందరమైనటువంటి నగరంగా రూపొందడానికి ఇది ఒక మంచి అవకాశం ఉన్నటువంటి నగరం. అయితే పెరుగుతున్న జనాభా దృష్ట్యా ఇక్కడ అనేకమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాల్సినటువంటి బాధ్యత కార్పొరేషన్ మీద ఉంది. అందులో ప్రధానమైనటువంటి భాగం మొబిలిటీ, ట్రాన్స్పోర్టేషన్. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ముఖ్యంగా రోడ్లు, మంచి రోడ్లు వేయటం, తర్వాత లోకల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లాంటివి బీఆర్టీసీ ద్వారా ఏర్పాటు చేయటం, అదేవిధంగా రైళ్లు, మెట్రో రైలు ఒకటి ఏర్పాటు చేయటం. దీనివల్ల పబ్లిక్ మొబిలిటీ చాలా తేలికవుతుంది. తర్వాత పొల్యూషన్ కూడా సిటీలో తగ్గుతుంది. ఆ దిశగా ఈ సిటీ రాష్ట్ర విభజన సందర్భంగా కార్పొరేషన్కి ఒక మెట్రో రైలు శాంక్షన్ చేయడం జరిగింది. దాని మీద మేము ఇప్పటికే చాలా వర్కౌట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ తీసుకొచ్చాము, టెండర్స్ పిలిచాము, ప్రీ బిడ్స్ కూడా లాస్ట్ మంత్ 14th ఓపెన్ చేశాము. ఈ నెల 23వ తారీఖున ఫైనల్ బిడ్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అయితే డిపిఆర్ ప్రిపరేషన్కి సుమారు 3 నెలల టైం ఇద్దాం అనుకుంటున్నాం. 3 నెలల్లో అది పూర్తి చేసేమని అడుగుతున్నాం. ఈ ప్రాజెక్ట్ అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక 3 సంవత్సరాల్లోనే పూర్తి చేయాలనేది వాళ్ళ యొక్క ఆదేశం. అయితే మెట్రో ప్రాజెక్టుకి అనుబంధంగా సంబంధిత ఫ్లైఓవర్లు, లేకపోతే రోడ్స్, కనెక్టివిటీ రోడ్స్ కూడా ఇందులో భాగంగా ఉంటాయి. ముఖ్యంగా నగరానికి ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మనకి పన్నులు వేసేటటువంటి అవకాశం ఉందా? తర్వాత మన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కొంత కంపెనీస్ రావాల్సింది, ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ నుంచి కానీ ఇటువంటి సంస్థల నుంచి కానీ రావాల్సింది. మనకి పన్ను బకాయిలు ఎంత ఉంది, మన పన్ను వసూలు ఎంత ఉంది, బడ్జెట్ ఎంత? సిఎస్ఆర్ నిధులు ఆ యొక్క కేంద్ర సంస్థలు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ సంస్థలు వాళ్ళ యొక్క నిర్ణయాన్ని బట్టి మనం అడిగిన దాన్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. స్టీల్ ప్లాంట్ వారు కూడా గతంలో కొంత ఇచ్చారు. అదేవిధంగా పోర్ట్ ట్రస్ట్ వారు కూడా మాకు కొంత ఇస్తున్నారు. ఈ నిధులతో మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా స్కూల్ బిల్డింగ్స్, బాత్రూమ్స్, టాయిలెట్స్ అవన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేయడానికి, నైట్ షెల్టర్స్ కనెక్ట్ చేయడానికి ఉపయోగిస్తున్నాం. మన పోర్ట్ ఏరియాలో బాగా పొల్యూషన్ ఉన్న ఏరియాలో కొంత మంచినీటి కొరత సమస్య ఉంది. అటు శివారు ప్రాంతాల్లో కూడా కొంచెం ఎక్కువగా ఉందని చెప్పారు. మంచినీటి కొరత కొన్ని ప్రాంతాల్లో ఉంది. గతంలో మనం సుమారు 400 ట్రిప్పులు మంచినీటి ట్యాంకర్స్ ద్వారా సరఫరా చేసేవాళ్ళం. ఇప్పుడు చాలా వరకు తగ్గించి 70 వరకే మేము తగ్గించగలిగాం. ఇంకా 70 చోట్ల మనకి ట్రిప్స్ అవన్నీ వాటర్తో ట్యాంకర్స్ ద్వారా సరఫరా చేస్తున్నాం. కొత్త ప్లాంట్స్, కొత్త స్కీములు రావటం వల్ల చాలా వరకు మంచినీటి సమస్యను అధిగమించడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇంకా మారుమూల ప్రాంతాలు కూడా ఈ మంచినీటిని సప్లై చేయడం జరుగుతుంది. మున్సిపాలిటీ పరంగా పారిశుద్ధ్య సమస్య చాలా ఇప్పుడు వర్షాకాలంలో తీవ్రంగా ఉండే ఏర్పడదు. ఈ నేపథ్యం పారిశుద్ధ్యం 100 days ప్రకారం ఏం చెప్పారు? ఈ పారిశుద్ధ్య కార్యక్రమం కూడా చాలా వరకు, అంటే ప్రతిరోజు 1000 టన్నులు మనకి జనరేట్ అవుతుంది. 1000 టన్నులు 500 టన్నులు మాత్రమే డంపింగ్ యార్డ్కి వెళ్తుంది. మిగతా 500 టన్నులు కూడా ఇక్కడ లోకల్గా తడి, పొడి చెత్త ద్వారా, సేకరణ ద్వారా మేము డిస్పోజ్ చేయడం జరిగింది. భవిష్యత్తులో ఈ 500 మెట్రిక్ టన్స్ కూడా అక్కడ వెళ్లకుండా ఆపడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. సాధ్యమైనంత వరకు ఎక్కడ జనరేట్ అయిన చెత్త అక్కడే డిస్పోజ్ అయ్యేటట్టుగా మనం చర్య తీసుకోవాలి.
అది ఆ ప్రధాన లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. నగరం ఐటీ హబ్గా కూడా పెరగబోతుంది. ఈ నేపథ్యంలో మైగ్రేషన్ కూడా మనకు విపరీతంగా పెరిగే అవకాశం. దీంతో పాటు సౌకర్యాలు ఐటీ హబ్ కింద మారుతుంది కాబట్టి వైజాగ్కి ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి ప్రభుత్వం దీన్ని ఒక స్పెషల్ స్టేటస్ ఇండస్ట్రీ ఏరియా లోకల్ అథారిటీ కింద ఐలా కింద ప్రతిపాదనలు పంపించాము. అవి గవర్నమెంట్ కూడా అప్రూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఐటీ సెజ్లో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా వారే శానిటేషన్, వారే లైటింగ్, వారే పన్నులు వసూలు చేసుకోవటం, కానీ వారే బిల్డింగ్ ప్లాన్లు ఇచ్చుకోవటం, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఒక స్వతంత్ర ప్రతిపత్తి కల్పించడం జరిగింది. అదేవిధంగా ఐటీ కోసం వచ్చేటటువంటి ఇతర వ్యక్తులకు కూడా కార్పొరేషన్లో మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుంది. లాస్ట్గా పన్నులు అనేది పెంచే అవకాశం ఉందా? ప్లింత్ ఏరియాని బట్టి ఇప్పుడు పన్నుల విధానం అంటే సాధారణంగా ఒకసారి పన్నులు పెంచిన తర్వాత 5 ఏళ్ల తర్వాత మళ్ళీ పెంచాల్సి ఉంటుంది. అయితే కమర్షియల్ 2007లో పెంచాము, మళ్ళీ 5 ఏళ్ళు అంటే 2012కి పెంచాలి. అయితే అప్పటికి ఎవరన్నా పరిస్థితుల దృష్ట్యా పెంచడం జరగలేదు. బహుశా మరి ఏ నిర్ణయం వస్తుందో చూడాలండి. మళ్ళీ ఒక హై లెవెల్లో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా రెసిడెన్షియల్ వచ్చేటప్పటికి 2010లో పెంచాము, ఇంకా 2015 వరకు మనకి టైం ఉంది కాబట్టి ఆలోచించాలండి. దాన్ని ఎన్నికలు ఎప్పుడు రాబోతున్నాయి సార్? ఎన్నికల మీద ఒక నిర్ణయం ఒకటి ప్రభుత్వం తీసుకోవాలి. అంటే ఈ మెర్జర్ అయిన గ్రామాలను కలపాలా వద్దా అనేది, కలిపితే మళ్ళీ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డివిజన్స్ అనేది జరగాలి. ఇది జరగడానికి కనీసం 3-4 నెలలు టైం పడుతుందండి. ఇప్పుడు 72 వార్డులకి మన పౌర సౌకర్యాలు అందుతున్నాయంటారు. 72 వార్డులు ఇంకా జనాభా పెరిగే అవకాశం ఉంది. మెర్జ్ అయితే ఇంకా పరిస్థితి అంటే 72 వార్డులకి కూడా సాధ్యమైనంత వరకు ఇప్పుడున్నట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మంచినీళ్ళు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అన్నీ కూడా ప్లాన్ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతాలకి ఇవ్వటం జరుగుతుందండి. అందరూ మెట్రో రైలు మనకి ఎప్పుడు వచ్చేలా? మెట్రో రైల్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేసింది. ఈ బిడ్స్ 23వ తారీఖున ఓపెన్ చేస్తాం. వాళ్ళు ఒక 3 నెలల్లో డిపిఆర్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మేము పంపిస్తాము. నెక్స్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్లో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. అంటే ఇప్పుడున్నటువంటి నిబంధనల దృష్ట్యా 1 కిలోమీటర్ రైలు ట్రాక్ వేయడానికి 225 కోట్ల రూపాయలు అవుతుంది 1 కిలోమీటర్కి. దాన్ని బట్టి లెంత్ని మనం డిసైడ్ చేసిన తర్వాత 50 కిలోమీటర్ల 70 కిలోమీటర్ల డిసైడ్ చేసిన తర్వాత దానికి ప్రపోర్షనట్గా ఈ డబ్బు పెరుగుతుందండి. ఇది విశాఖ నగరపాలక సంస్థ రాష్ట్ర విభజన తర్వాత మరింత ప్రాధాన్యం పెంచుకుంది. అయితే విశాఖపట్నంలో ఇప్పుడున్న రవాణా సౌకర్యంతో పాటుగా మెట్రో రైలు ప్రాజెక్టు కూడా మనకు రాబోతుందని కమిషనర్ చెప్తున్నారు. అలాగే పన్నులు పెంచే విధానంపై కూడా ప్రభుత్వం ఒక పాలసీని త్వరలో నిర్ణయిస్తుందని చెప్తున్నారు. విశాఖలో పౌర సౌకర్యాలు కల్పించడానికి తమ శక్తివంచంగా కృషి చేస్తామని కమిషనర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ మూర్తో చిట్టుబాబు, ఎస్టీవీ, విశాఖపట్నం. కలెక్టరేట్లో నిర్వహించిన డైల్ యువర్ కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమాలకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఫీజు రియంబర్స్మెంట్, ఇసుక మాఫియా, తెల్ల రేషన్ కార్డులు, రైతు పాసుబుక్కులతో పాటు పలు అంశాలపై ఫిర్యాదుదారులు అర్జీలు సమర్పించారు. డైల్ యువర్ కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమాల్లో ఫిర్యాదులు వెలువెత్తున్నాయి. స్వయంగా కలెక్టర్ కు అర్జీ సమర్పించుకున్న సమస్యలు పరిష్కారం కావడం లేదని పలువురు వాపోతున్నారు. రైతు పాస్బుక్ కోసం కనిపించిన వారినల్లా ప్రాధేయపడుతున్న సంగివలస నుంచి వచ్చిన వృద్ధురాలు పోలమ్మను చూడండి. పాస్బుక్ కోసం దరఖాస్తు చేసుకుని ఏడాది కావస్తున్నా అతిగతి లేదని, మీరైనా సహాయం చేసి పుణ్యం కట్టుకోండంటూ వేడుకుంటోంది. ఈమె ఒక్కరే కాదు, కలెక్టరేట్ ప్రాంగణంలో అడుగు పెడితే ఇటువంటి పోలమ్మలు మరెందరో. పాస్బుక్ కోసం పెట్టి
సెంట్లోనే దానికి పాస్పోర్ట్స్ కావాలి. కన్న కొడుకును బ్రతికించుకోవడం కోసం మరో వృద్ధురాలి ఆరాటం చూసేవారికి కంటనీరు తెప్పించింది. తెల్ల రేషన్ కార్డుతో కుమారుడికి వైద్యం చేయించుకోవాలన్న తపనతో చెట్టంత కొడుకుని వెంటబెట్టుకుని కలెక్టర్ను కలిసి ఆర్జీ పెట్టుకుంది. సింహాచలం ప్రాంతానికి చెందిన యువి సూర్యనారాయణకు మెదడుకు సంబంధించి మెనింజైటిస్ వ్యాధి వచ్చింది. ఈ వ్యాధి నివారణకు వాడుతున్న మందులు వికటించి కంటి నరాలు దెబ్బతిన్నాయి. కంటి చూపుతో పాటు కిడ్నీలు 2 పాడైపోయాయి. వైద్యం చేయించుకోవాలంటే వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. తెల్ల రేషన్ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేస్తామని డాక్టర్లు హామీ ఇవ్వడంతో అందుకోసం అనారోగ్యంతో ఉన్న కొడుకును వెంటబెట్టుకుని కలెక్టర్ను ఆశ్రయించింది. నరాలు చిక్కుకోవడం వల్ల ఆఫ్టర్ నాకు దెబ్బతినిస్తుంది. దానివల్ల కొన్నాళ్ళ తర్వాత ఈ బ్లాడర్ ఇది అవడం వల్ల కిడ్నీ మీద చూపెట్టి కిడ్నీ రెండు పోయాయండి. పోవడం వల్ల డయాలిసిస్ చేస్తున్నారు డాక్టర్లు. 7 ఎన్నో చేశారు. నాకు తెలియదు. నరాలు కట్ చేసి అన్ని చేశారు. చేతికి పెట్టి డయాలిసిస్ చేస్తున్నారు. తెల్ల రేషన్ కార్డు పెట్టి మీకు డయాలిసిస్ ఉచితంగా చేయించి ఏర్పాటు చేస్తాను. ఎప్పట్లాగే ఈ సోమవారం కూడా ఫిర్యాదుదారులతో కలెక్టరేట్ కిటకిటలాడింది. జిల్లా కలెక్టర్ ఎస్ యువరాజ్, జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ కుమార్, అదనపు జాయింట్ కలెక్టర్ వై నరసింహారావు, వివిధ విభాగాల అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్హులైన పేదలకు వెంటనే సొంతిళ్లు కేటాయించాలంటూ జీవీఎంసీ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో లబ్దిదారులు ధర్నా నిర్వహించారు. 1వ వార్డు ఆరిలోవులోని సర్వే నంబర్ 5లో ప్రభుత్వం జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద స్థానికంగా గుర్తించిన 120 పేద కుటుంబాలకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇళ్ల కేటాయింపుల్లో జరుగుతున్న అవకతవకలను కూడా నివారించి అర్హులైన పేదలకు అందజేయాలని కోరారు. సిపిఐ నాయకులు జేవీ ప్రభాకర్, పి వీర్రాజులు ధర్నాకు నాయకత్వం వహించారు. హరిలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో 2004 నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులకి ఇల్లు ఇవ్వాలని చెప్పి సిపిఐ పార్టీగా ఎన్నోసార్లు అధికారులకి ఎమ్మెల్యేలకి మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. 120 పేర్లు ఎంక్వైరీ చేసి ఇప్పటి వరకు ఐరిస్లు డీడీలు కూడా తీయలేదు. కాబట్టి వెంటనే వాళ్ళందరికీ ఐరిస్లు డీడీలు తీసి ఆ ఇల్లు కేటాయించాలని చెప్పేసి మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలా ఇంకో రెండు నెలల్లో ఆ ఇల్లు గృహప్రవేశాలు కూడా జరగబోతున్నాయి. ఈ లోపల మాకు కానీ ఈ ఐరిస్లు తీసి డీడీలు తీయకపోతే మాత్రం ఈ పేద ప్రజలందరూ కూడా కట్టినటువంటి ఇల్లుని మేమే గృహప్రవేశాలు చేసుకుంటామని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. డ్వాక్రా రుణాలను వెంటనే మాఫీ చేయాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య డిమాండ్ చేసింది. కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు టీడీపీ విధానాలను తూర్పారపట్టారు. అధికారంలోకి వస్తే డ్వాక్రా మహిళా రుణాలను తక్షణం మాఫీ చేస్తామన్న ఎన్నికల వాగ్దానాన్ని చంద్రబాబు తుంగలోకి తొక్కారని సమైక్య రాష్ట ప్రధాన కార్యదర్శి పి దుర్గా భవానీ విమర్శించారు. రుణాలు రద్దు కాకపోవడంతో డ్వాక్రా గ్రూపులపై అధికారుల ఒత్తిడి పెరిగిందని, దీంతో మహిళలు మానసిక ఆందోళనకు గురై అనారోగ్యం పాలవుతున్నారని చెప్పారు. రుణమాఫీ అమలు చేసి తమ చిత్తశుద్దిని నిరూపించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధ్యక్ష కార్యదర్శులు బి విమలమ్మ, ఏ విమల, ఎంఏ బేగం తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ డ్వాక్రా సంఘాల మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. రైతు రుణమాఫీతో పాటు డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామన్న ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలంటూ కోరారు. నగరంలోని 15 సంఘాలకు చెందిన మహిళలు జీవీఎంసీ కమిషనర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం వెంటనే డ్వాక్రా సంఘాల రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. మరి మొన్న ఎలక్షన్లోనూ మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లోనూ మా అందరికీ కూడా రుణమాఫీలు చేస్తామని ఏదైతే చెప్పడం జరిగిందో
అప్పటి నుంచి కూడా మరి మహిళలు ఆ ఆశతోటి ఏదో రుణమాఫీ చేస్తారు, మా కష్టాలు ఏవైనా చిన్న చిన్న అప్పులు లాంటివి తీర్చుకోవచ్చు అనేసి ఆశపడి అందరూ కూడా ఎదురు చూస్తున్న తరుణంలోనూ ఇప్పటికీ కూడా సరైన నిర్ణయం ఒక డేట్ అనేది ఫిక్స్ చేయలేదు. కాబట్టి మహిళలు ఎవరు కూడా మరి పొదుపులు కట్టడం లేదు. మరి బ్యాంక్ ఆదివాసీ అంత్యోదయ రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రస్తుతం 1393 మందికి ఉన్న తెల్ల రేషన్ కార్డులను అంత్యోదయ కార్డులుగా మార్చాలని కోరారు. అలాగే 1072 మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ సంఘం నాయకులు పాంగిరాజు కార్యక్రమానికి నాయకత్వం వహించారు. ఏజెన్సీ గిరిజన జాతికి చెందినటువంటి ఆదివాసీలకు మాకు అంత్యోదయ యోజన రేషన్ కార్డులు ఇవ్వాలి, కానీ ప్రభుత్వం సాధారణ కార్డులను మంజూరు చేసింది. ఇప్పటి వరకు మా ఏజెన్సీ 11 మండలాల్లోని చాలా మందికి రేషన్ కార్డులు లేవు. అందుకని సాధారణ కార్డులను అంత్యోదయ యోజన రేషన్ కార్డులుగా మార్చాలని, మరియు రేషన్ కార్డు లేని వారికి కుటుంబాలకు అంత్యోదయ రేషన్ కార్డులు మంజూరు చేయాలని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాం. అంత్యోదయ యోజన రేషన్ కార్డులు అంటే ఒక కుటుంబానికి 35 కేజీల రేషన్ కార్డు ఇవ్వాలి. సాధారణ కార్డులు అంటే ఒక కుటుంబానికి ఎందరున్నా 25 కేజీలు తప్ప ఎక్కువ రాదు. 20 కేజీలు కానీ 20 కేజీలు మాత్రమే వస్తుంది. అంటే ఒక్కొక్క పేద మధ్యతరగతి కోసం నిర్మించిన రాజీవ్ గృహకల్ప పథకం కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని ఉత్తరాంధ్ర శాసనమండలి సభ్యులు ఎంవీఎస్ శర్మ డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద రాజీవ్ గృహకల్ప లబ్దిదారులు చేపట్టిన ఆందోళనకు ఆయన సంఘీభావం ప్రకటించారు. రాజీవ్ గృహకల్ప పథకం కింద పరదేశీపాలెం, కొమ్మాది, అగ్నంపూడి, పరవాడలో సుమారు 10,000 ఇళ్లు నిర్మించినట్లు తెలిపారు. 2009లో నిర్మాణాలు చేపట్టిన ఈ ఇళ్లకు ఇంతవరకు ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించలేదని చెప్పారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని రాజీవ్ గృహకల్ప ఇళ్లకు మౌలిక అవసరాలైన మంచినీరు, విద్యుత్, కాలువలు, రోడ్లు వంటి సదుపాయాలు ఏర్పాటు చేయించాలని కోరారు. సిపిఎం నాయకులు బి గంగారావు, ఆర్కేఎస్వి కుమార్ తదితరులు ఆందోళనకు నాయకత్వం వహించారు. ఉన్నందువల్ల వీళ్ళ ఇళ్ళు వెళ్ళలేకపోతున్నారు. అప్పులు చేసి ఆ ఇళ్ళకి డబ్బులు వీళ్ళ వంతు కట్టాల్సింది వీళ్ళ తరఫున కట్టారు. ఆ అప్పులకు వడ్డీలు కట్టుకుంటున్నారు, కానీ ఎప్పటికీ అద్దెళ్లలోనే ఉండాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఉంది. ఇది అధికారుల నిర్లక్ష్యం. మార్చి 31కి అన్ని ఏర్పాట్లు చేస్తామని ముందు రాతపూర్వకంగా మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ హామీ ఇచ్చారు. కొత్త జాలరిపేటలోని శ్రీరామరాత్రి పాఠశాలలో 10th పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకున్న మత్స్యకారుల పిల్లలకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్న మత్స్యకారుల బ్రతుకులు బాగుపడాలంటే ఎస్టీ జాబితాలో చేర్చడమే పరిష్కారమని అన్నారు. సంఘ సేవకులు మట్టపల్లి చలమయ్య, గ్రామ పెద్దలు వాసుపల్లి గోపి, చింతపల్లి బ్రహ్మం, అయ్యన్న తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ కూడా కోల్దంలో కాదు ఓటేసాన్ని గెలిపించని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకున్నాను అన్నమాట. అది ఈరోజు మీరు నాకు ఓటు వేసి గెలిపించారు. మీ అందరూ కూడా నా యొక్క పాదాభివందనం తెలియజేస్తాను. ప్రతి ఒక్కరికి కూడా నేను రుణపడి ఉంటాను. నేను నా జీవితాంతం కూడా ఈ 5 సంవత్సరాల్లో దాన్ని ఒక బ్యాంక్ ఆఫ్ బరోడా స్థాపించి 107 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రైల్వే కాలనీ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పేద విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. బ్యాంక్ ఏజీఎం యోగేశ్వరరావు విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు. ప్రతి సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా పేద విద్యార్థులకు సుమారు 15,000 నోటు పుస్తకాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది వేణుగోపాలరావు, శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఆర్ఫనేజెస్ కి వీళ్ళందరికీ ఇస్తూనే ఉంటాం. ఈసారి ఒక స్కూల్ని తీసుకున్నాం. ఈ స్కూల్లో విద్యార్థులకు అందరికీ నోట్ బుక్స్ పంపాలని ఇప్పుడే మేడం చెప్పిన దాన్ని బట్టి ఈ పరిస్థితులు ఇవన్నీ చూశాక ఏదో ఈ స్కూల్కి చెయ్యాలన్న కోరిక మాకు కలిగింది. ఆ కోరికను మా పెద్దల ముందు పెట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ స్కూల్కి మేము సహాయం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అది మా ఫౌండర్ శ్రీ సాయిజీరావు గైక్వాడ్ కోరే కోరికను మేము కూడా ఏదైనా 10 మందితో కలిసి పంచుకోవాలన్నది మా ఉద్దేశం. కావాలంటే మా కల్చరల్ ప్రోగ్రామ్స్ కొంచెం తగ్గించుకొని ఆ ఫండ్స్
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు కమిటీలో ఉత్తరాంధ్రకు ప్రాతినిధ్యం లేకపోవడాన్ని రాజకీయ ఐక్య వేదిక తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఐక్య వేదిక ప్రతినిధులు జగదమ్మ జంక్షన్లో జీవో నెంబర్ 133 కాపీలను దగ్ధం చేశారు. విజయవాడ, గుంటూరు నగరాల పేర్లను క్రాస్ చేసిన ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. రాజధాని నిర్మాణం, ప్రతిష్టాత్మక సంస్థల ఏర్పాటు వంటి అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరుల తీరుపై జేఏసీ కన్వీనర్ జేటీ రామారావు మండిపడ్డారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర వంటి వెనుకబడ్డ ప్రాంతాలను విస్మరించి అభివృద్దిని విజయవాడ, గుంటూరు మధ్య కేంద్రీకరించేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. న్యాయవాది జేఏసీ కన్వీనర్ పాలకా శ్రీరామ్మూర్తి, సభ్యులు కె రామచంద్రమూర్తి, బొబ్బాది అప్పారావు తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం కారణంగా మాకు కనీస రాజధాని హోదా దక్కనీయకుండా వాళ్ళు చేయని ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మరి మొదటి కృష్ణుడు జస్టిస్ శ్రీకృష్ణ అయ్యారు, రెండో కృష్ణుడు శివరామకృష్ణ అయ్యారు, ఇప్పుడు మళ్లీ నారదుడి కమిటీ కూడా వేస్తా ఉన్నారు. కమిటీలతో కాలయాపన చేస్తా ఉన్నారు తప్ప ఉత్తరాంధ్ర తలరాతలు మాత్రం మారడం లేదు. దీనికి నిరసనగా మేము ఖచ్చితంగా శివరామకృష్ణ కమిటీ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ మళ్లీ మేము కోరుకుంటా ఉన్నాం. విశాఖలో విద్యతో పాటు క్రీడా, సాంస్కృతిక రంగాల్లో విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మ్యాజిక్ స్పర్స్ ఇండియా ఫౌండేషన్ నిర్వాహకుడు నందగిరి శ్రీకృష్ణ అన్నారు. 7 నుంచి 15 సంవత్సరాలలోపు విద్యార్థులను ఎంపిక చేసుకుని వారిని అన్ని రంగాల్లో అభివృద్ది చేసేందుకు తమ సంస్థ కృషి చేస్తుందని తెలిపారు. కుర్పా మార్కెట్ ఎంబీడీఎం హైస్కూల్లోని 300 మంది విద్యార్థులకు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ షూస్ పంపిణీ చేశారు. తమ సంస్థ 18 రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుందని, 2,57,000 మంది విద్యార్థులను టార్గెట్ చేస్తూ పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు కె సింహాచలం, వై శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో జిల్లా స్థాయి ఫుట్బాల్ పోటీలు జోరుగా సాగుతున్నాయి. గంటా అప్పారావు మెమోరియల్ టోర్నమెంట్ ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి ప్రారంభమైన పోటీల్లో 22 టీంలు పాల్గొన్నాయి. 27వ తేదీ వరకు పోటీలు కొనసాగుతాయని నిర్వాహకులు గంటా శ్రీనివాస్ తెలిపారు. ఫాదర్ పేరు గంటా అప్పారావు, ఆయన పేరు మీద ట్రోఫీ చేస్తారు. 22 టీమ్స్ వచ్చేసి 17వ తేదీ నుంచి 27వ తేదీ వరకు. విజయనగరం ఒకటి, తగరపల్స్ ఒకటి, మిగతా వైజాగ్. క్యాష్ అవార్డు ఉంది, 10,000 క్యాష్ అవార్డు, ట్రోఫీస్, రన్నర్స్ ట్రోఫీ, రన్నర్స్ 5,000. ఫుట్బాల్ ఎంకరేజ్ చేయడానికి అనేసి ఆదరణ తగ్గిపోయింది, ఇప్పుడు ఆదరణ కోసం ఎంకరేజ్ చేయడానికి ఫుట్బాల్ చేస్తాం. చేసే టోర్నమెంట్ గంట అప్పారావు చేస్తున్నారు. దానికి ఇప్పుడు రిలయన్స్ ఫౌండేషన్ వారి వాతావరణ సూచన. విశాఖ జిల్లా మత్స్యకారులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సముద్ర వాతావరణ సమాచారం. జూలై 21 గాలి వేగం ఉదయం 50 నుండి 53 కిలోమీటర్లు, సాయంత్రం 58 నుండి 60 కిలోమీటర్లు, రాత్రి 55 నుండి 58 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం, సాయంత్రం, రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం, సాయంత్రం 8 నుండి 9 అడుగులు, రాత్రి 10 నుండి 11 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం చిరుజల్లులు పడే అవకాశం ఉంది. సాయంత్రం, రాత్రి మేఘావృతమై ఉండవచ్చును. జూలై 22 గాలి వేగం ఉదయం, సాయంత్రం 43 నుండి 45 కిలోమీటర్లు, రాత్రి 40 నుండి 43 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం, సాయంత్రం, రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం, సాయంత్రం 7 నుండి 8 అడుగులు, రాత్రి 5 నుండి 6 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం, సాయంత్రం, రాత్రి మేఘావృతమై ఉండవచ్చును. మత్స్యకారులకు ఇన్కాయిస్ మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. రాగల 48 గంటలలో తీర ప్రాంతంలో అలల ఎత్తు మరియు గాలి వేగం అధికంగా ఉండే అవకాశం ఉంది. కావున మత్స్యకారులు జాగ్రత్త వహించవలసిందిగా కోరడమైనది. ఇప్పుడు హెడ్లైన్స్ మరోసారి. వెంకోజీపాలెంలో దారుణం. వికలాంగురాలైన బాలికను కరిచి కరిచి చంపిన వీధి కుక్కలు. అక్కడికక్కడే బాలిక మృతి. ఐఎన్ఎస్ కళింగలో మిస్ ఫైర్. నేవల్ ఉద్యోగి అనుమానాస్పద మృతి. దర్యాప్తు చేపట్టిన భీమిలి పోలీసులు. మెగాసిటీగా అవతరించనున్న విశాఖ నగరం. 25 కిలోమీటర్ల మెట్రో రైలుకు ప్రణాళిక. భీమిలి, అనకాపల్లి మున్సిపాలిటీల విలీనంతో 81కి పెరగనున్న వార్డుల సంఖ్య. డిసెంబర్లో ఎన్నికలకు ఏర్పాట్లు.
అర్జీదారులతో కిక్కిరిసిన కలెక్టరేట్. వృద్ధులు, రైతుల సమస్యలను పట్టించుకోని అధికారులు. కలెక్టర్కు బాధితుల మొర. అర్హులైన పేదలకు ఇళ్లు కేటాయించాలి. జీవీఎంసీ ఎదుట బాధితుల ఆందోళన. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్లీ మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.